వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తున్నా. టిహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చెయ్యువాడవు. నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతల్లో నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేదురు, నీ నామమును గణపరచుదురు. యెహోవా, నేను నీ సత్యము అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. అవును, దేవుడు మహాత్యము గల గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయవాడు, అద్వితీయ దేవుడు. దేవతల్లో అటువంటి దేవుడు లేడు. ఆయనే గొప్ప దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే ఆయన లోకాన్ని అంతటిని సృష్టించిన గొప్ప దేవుడు. ఆయన సన్నిధిలో అందరము, లోకమంతా, సర్వలోకము ఆయన సన్నిధిలో స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆయన నామాన్ని గణపరచుచు ఆయనకి నమస్కారం చేసేదరు. ఆయన కార్యములకు సాటి అయిన కార్యములు ఏవీ లేవు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము అనుసరించుచున్నాము. ఆయన మార్గంలో నడుస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని సరి అయిన మార్గంలో ఆయన మనకు బోధించి నడిపించే గొప్ప దేవుడు. అంతేకాకుండా ఆయన మనకి గొప్ప ఏకదృష్టి కలుగజేసే దేవుడు, మన హృదయాలకు ఏకదృష్టి కలుగజేసే దేవుడు. అటువంటి దేవుడిని మనం ఆశ్రయించి ఉన్నాం. ఆయన పాదాల చెంతకు చేరి ఉన్నాం. గొప్ప దేవుడు ఆయనే. గొప్ప ఆశ్చర్యకార్యములు చేయు దేవుడు, ఆలోచనకర్త అయిన దేవాది దేవుడు, అద్భుతములు చేయు దేవుడు. అటువంటి దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరినీ యేసుక్రీస్తు పేరిట ఆహ్వానిస్తూ టెహిల్లా సంఘంలోకి ప్రార్థనా పూర్వకంగా ఆరాధనలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. మహాత్యము గల గొప్ప రాజానికి వందనాలు చెల్లిస్తున్నా. ఆశ్చర్య కార్యములు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యంత ప్రేమాస్వరూపే దేవా, మా మధ్య ఇదిగో తండ్రి, మా దేవా, మా మధ్య నివాసం వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రేమామయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దయామయడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కరుణ వాత్సల్యం గలవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణ సంపన్నుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కనికర సంపన్నుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి, నీ పిల్లలుగా దేవా, నీవు మేపడి గొర్రెలుగా దేవా, అయ్యా నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని దేవా, నీవు ఇచ్చిన దేవా ఈ చిన్న సంఘాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో టెహిల్లా సంఘాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ దేవా, దినము వర్ధిల్లింపజేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలోకి దేవా, అయ్యా నిన్ను ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నామయ్యా. మా మార్గములన్నీ నీకు అప్పగిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో మా మార్గములు సరళము చేసి దేవా, మాకు రేఖ హృదయమును దయచేసి దేవా, అయ్యా ఇదిగో మాకు జీవమును బోధించి దేవా, మమ్మల్ని సరి అయిన మార్గములోకి, ఉత్తమమైన మార్గములోకి దేవా, అయ్యా ఇదిగో నీతి రాజ్యములోకి దేవా ప్రవేశించడానికి దేవా నువ్వు మాతో మాట్లాడబడవచ్చున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపరైన దేవాది దేవా, ఇదిగో తండ్రి, నీవు మేపడి గొర్రెలుగా దేవా, నీ చెంతకు చేరి ఉండగా దేవా, నువ్వు మమ్మల్ని మేపమాడుచున్నాను. పచ్చిక బయలులో దేవా మాకు ఇదిగో మంచి జీవ ఆహారము దయచేసి దేవా, శాంతికరమైన జలముల యొద్ద దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని దేవా విశ్రాంతి దయచేసి దేవా, అయ్యా మమ్మల్ని నడిపించబడవచ్చున్నానయ్యా. ఈ చిన్న మందిని దేవా నువ్వు నడిపించబడవచ్చున్నాను. మాకు కాపరవే నువ్వుండి నడిపించబడవచ్చున్నానయ్యా. నీ సహాయం మాకు అనుగ్రహించబడవచ్చున్నాను. నీ దుడ్డు కరివు, నీ దండ మమ్మల్ని ఆదరించబడవచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా, నీ దీవెనాశ్వాలతో నింపి బలపరచబడవచ్చున్నాను దేవా. ఇదిగో తండ్రి, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా దేవా, ఫేస్బుక్ ద్వారా దేవా, నీ స్వరాన్ని వినుచున్న ప్రతి బిడ్డ యొక్క జీవితాల్లో దేవా నీ అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరిగించబడవచ్చున్నానయ్యా. వారి హృదయాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారం వారికి అనుగ్రహించి దేవా వారిని బలపరచబడవచ్చున్నాను. విశ్వాసంలో బలపరచబడవచ్చున్నాను దేవాది దేవా. వారిని ఉజ్జీవింపచేయబడవచ్చున్నాను. వారి ఆత్మలను దేవా, అయ్యా ఇదిగో నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయబడవచ్చున్నానయ్యా. రాజాది రాజా, ఇదిగో మరి ఒక్కసారి ఇదిగో సాయంకాలం
యాని జ్ఞాపకం చేసుకుని దేవా, అయ్యా ఇదిగో మా మధ్యకి దేవా వేవేల దూత గణములతో దేవా మా మధ్యకి దిగి వచ్చిన గొప్ప దేవాని పున్నాలు చెల్లిస్తూ ఆరాధన అంతటి ఆది నుండి నువ్వుండి నడిపించబడొచ్చున్నాను. మాకు ప్రధాన యాజకుడిగా అధికారిగా దేవా నువ్వుండి దేవా అయ్యా నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధితో దేవా ఇగో తండ్రి సాయంకాలపు ఆరాధన అంతటిని జరిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో పాటగా ఆయన్ని స్తుతించడానికి నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా అనే పాట పాడుకుంటూ రాజాదిరాజుని కనపడతాం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటిదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటిదా నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ జీనతో కొలిచితివి ఆకాశ గగనాలను నీ జీనతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటిదా నజరేయుడా నా యేసయ్యా అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి జలములలో బడిని వెళ్ళినా జలములలో బడిని వెళ్ళినా నన్నేమి చేయం నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సీయోనులో నిన్ను చూడాలని సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా
నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. అవునయ్యా, నజరేయుడైన నా యేసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా! అయ్యా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు దేవా, అయ్యా ఇదిగో నీ శ్రేష్టమైన సమయాన్ని దేవా మాకు అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ శ్రేష్టమైన స్వాస్థ్యములో దేవా, నీ మనోహర స్థలములో దేవా పాలు పంపులు పొందుకోవడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, సియోను శిఖరాగ్రం మీద దేవా నివాసం చేస్తున్న దేవా, దేవాది దేవా ఇదిగో నిన్ను చూడడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి నిన్ను కనులారా చూడడానికి దేవా, అయ్యా మా హృదయపూర్వకంగా నిన్ను దర్శించడానికి దేవా మాకిచ్చిన చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంత గొప్ప దేవుడవు దేవా, అయ్యా ఏ పాటి వారమయ్యా, ఎందుకు పనికిరాని మమ్మల్ని దేవా నీ మహాకృపలో దయలో దేవా పేరు పెట్టి పిలుచుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మా మంచి కాపరి ఉన్న రాజాది రాజా ఇదిగో నీ సన్నిధికి దేవా, అయ్యా నీ స్వరం వినాలని దేవా, అయ్యా చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ ఆత్మతో అభిషేకించబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ జీవపు వాక్కుతో దేవా, నీ జీవపు మాటలతో దేవా మా హృదయాలను బలపరచబడవచ్చున్నానయ్యా. అయ్యా మా మా మార్గాలను దేవా, అయ్యా నువ్వు సిద్ధపరచబడవచ్చున్నాను. మా మార్గాలు సరళం చేయబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మా భవిష్యత్తు అంతటిని దేవా నీ చేతిలో పెడుతున్నామయ్యా. మాకు మంచి బంగారు భవిష్యత్తు దేవా దయచేయమడుచున్నాను. అటువంటి విలువైన దేవా, అయ్యా ఇదిగో నీ మరుగైన ధనాన్ని దేవా, రహస్య నిధులను మాకు అనుగ్రహించబడుచున్నారు. నీ వాక్యముతో మమ్మల్ని బోధించి దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని సరి అయిన మార్గంలో దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని నడిపించబడుచున్నాను. రాజాది రాజా ఇదిగో తండ్రి మాకిచ్చిన చక్కని తరుణాన్ని సద్వినియోగపరచుకోవడానికి దేవా, అయ్యా ఇదిగో నీ స్వరాన్ని వినగలడానికి దేవా మాకు ఆత్మీయ చెవులు దయచేయబడొచ్చున్నా, ఆత్మీయ జ్ఞానం దయచేయబడొచ్చున్నా, నీ నోటి మాటలను దేవా అయ్యా దాచుకోవడానికి దేవా మాకు జ్ఞాన హృదయాన్ని దయచేయబడొచ్చున్నానయ్యా. రాజాది రాజా ఇంతవరకు దేవా మాతో దేవా నువ్వు మాట్లాడబడొచ్చున్నాను. మా ఆరాధన అంతట్లో తోడుగా ఉన్నవాడా, అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా ఇగో మా స్తుతి సింహాసనం మీద ఆసిండై దేవా నువ్వు మాతో మాట్లాడబడవచ్చున్నాను. మాట్లాడుతున్న నీ సేవకుడు మరుగుపరిచి దేవా మాతో మాట్లాడబడవచ్చున్నా. ఇదిగో తండ్రి నీ విలువైన వాక్యాన్ని మాకు ప్రకటించబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సేవకుడిని సిలువ చాటు భద్రపరచబడవచ్చున్నాను. అయ్యా ఏడింతల ఆత్మ అభిషేకాన్ని కుమరించి దేవా నీ పరిశుద్ధ ఆత్మతో నింపి దేవా నీ వాక్కును మాట్లాడే మాటను, నీ నోటి మాటను నీ సేవకుడి నోట్లో పెట్టి దేవ మాతో మాట్లాడబడవచ్చున్నానయ్యా. మహోన్నతుడా మంచి కాపరిన దేవాది దేవా ఇదిగో నీ దీవెన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని, నీవే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. మన కోసం ప్రాణం పెట్టి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవదేవుని సన్నిధిలోనికి అనుదినము వస్తున్నటువంటి మనము నిజముగా ధన్యులం. కాబట్టి అట్టి ధన్యతను మనకు అనుగ్రహించినటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళడానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన. పరిశుద్ధులైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయం దేవా నీవిచ్చినటువంటి శ్రేష్టమైన సమయం. మరి అనేకులు పలు విధములుగా ఈ సమయాన్ని ప్రభువా మరి వ్యర్థము చేసుకుంటుండగా నీవైతే తండ్రి మాకు ప్రతి దినము చల్లపూట వేళ ఈ సాయంకాల సమయంలో మా సమయమును మేము సద్వినియోగము చేసుకోవడానికి మీ శ్రేష్టమైనటువంటి మాటలను
మృతులను సహితము సజీవులుగా మార్చగలిగినటువంటి శక్తి కలిగిన నీ మాటలను మేము వినడానికి, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి, సరిచూసుకోవడానికి, అనుదినము నీ వాక్య ప్రత్యక్షతను అనుభవించడానికి దేవా, తెహీలా సంఘములో మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మరి ఒక శ్రేష్టమైనటువంటి దినము మేమందరము నీ పిల్లలముగా, నీవు మేపడి గొర్రెలముగా మేము నీ పాదముల చెంతకు చేరిపోయాం. ఈ సమయంలో మీ చల్లని, మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించి మాతో మాట్లాడమని, మా జీవితాలకు అవసరమైనటువంటి మాటలు, మమ్మల్ని బ్రతికించేటటువంటి మాటలు, మమ్మల్ని బలపరిచేటటువంటి నీ మాటలు మాకు వినిపించుపని దేవా, వినగలిగేటటువంటి చెవులను, గ్రహించగలిగేటటువంటి హృదయమును ప్రభువా నాకు, మాకు అందరికీ దయచేయమని, ప్రత్యేకించి మానవ స్వరాన్ని మరుగుపరచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించుమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్, ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 12వ అధ్యాయము 18 నుంచి 23 వచనాల వరకు చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 18 నుంచి 23 వచనాలు. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథము నుంచి వాక్య భాగము మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. పునరుద్ధానము లేదని చెప్పడి సద్దుకైలు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలని మోషే మాకు రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీ పెండ్లి చేసుకొని సంతానము లేక చనిపోయారు గనుక చేసుకునేను, వాడును సంతానము లేక చనిపోయెను. అటువలనే 3వ వాడును చనిపోయెను. ఇట్లు 7 సంతానము లేకయే చనిపోయేది. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుద్ధానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ 7 భార్య అయ్యెను గదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములను గాని పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. చూడండి, మరి గడిచిన దినాల్లో మనము ధ్యానం చేసాం చిక్కు ప్రశ్నలు. ఈ చిక్కు ప్రశ్నలు అనేవి కొన్నిసార్లు మన జ్ఞానాన్ని పరీక్షించేవిగా ఉంటాయి, కొన్నిసార్లు మన విశ్వాసాన్ని కదిలించేవిగా ఉంటాయి. కాబట్టి ఈ చిక్కు ప్రశ్నలు ఎలా ఉన్నప్పటికీ, ఈ చిక్కు ప్రశ్నలను అడిగే వారి యొక్క ఉద్దేశ్యము, ద ఇంటెన్షన్ బిహైండ్ ద ట్రికీ క్వశ్చన్స్ ఆల్వేస్ నెగటివ్. ఎప్పుడు కూడా ఈ చిక్కు ప్రశ్నలు ఎవరైతే అడుగుతారో వారి యొక్క ఉద్దేశ్యం మంచిదిగా ఉండదు. చూడండి, మరి మనం చూసాం, పరిసయ్యులు, ధర్మశాస్త్ర సంబంధులు, మత సంబంధులు, రిలిజియన్ పీపుల్, మత గురువులు, మరి అలాగే వారి యొక్క బద్ధ శత్రువులైనటువంటి హేరోదీయులు, వీళ్ళు పొలిటికల్ పీపుల్గా ఉండేటటువంటి వారు. రోమా ప్రభుత్వానికి మద్దతుదారులుగా ఉండేటటువంటి హేరోదీయులు కూడా ఒక్కటిగా కలిసిపోయి యేసుక్రీస్తు ప్రభువారిని చిక్కుల్లో పెట్టాలని మరి అడిగినటువంటి మొదటి ప్రశ్నను మనము మొన్నటి దినాన ధ్యానం చేశాం. కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని వారు అడిగినటువంటి ఆ చిక్కు ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువారు చిటికలో సమాధానం ఇవ్వడం మనం చూస్తాం. అలాగే ఇప్పుడు మరి ఒక గుంపు, వీరెవరు అంటే సద్దూకయ్యులు. ఈ సద్దూకయ్యులు అనబడేటటువంటి వారు అసలు పునరుత్థానమును కానీ, పరిశుద్ధాత్మను కానీ, దేవదూతలను కానీ,
వీ ఈ రకమైనటువంటి వేటిని కూడా నమ్మనటువంటి ఈ సద్దూకయ్యులు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఒక చిక్కు ప్రశ్న, ప్రభువుని ఇబ్బంది పెట్టేటటువంటి ఒక ప్రశ్న అడగడం మనం చూస్తున్నాం. బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే మాకు వ్రాసి ఇచ్చెను. చూడండి, ఈ చిక్కు ప్రశ్నలు అడిగేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా దేన్ని సపోర్ట్గా తెచ్చుకుంటారంటే మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఒక అడ్డుగా, ఒక సాకుగా, సపోర్ట్గా వీళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. మనం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక స్త్రీని, వ్యభిచారము చేస్తూ పట్టబడినటువంటి ఒక స్త్రీని పట్టుకొని వచ్చినప్పుడు కూడా ఇలాగే చెప్తారు. ఇదిగో మోషే ధర్మశాస్త్రము ప్రకారము మరి ఈ స్త్రీ వ్యభిచారము చేస్తుండగా పట్టబడింది కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చి ఒక చిక్కు ప్రశ్నని ఆయన ముందుంచుతారు. మనందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనందరి యొక్క అడ్వకేట్, ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. మనకు పరమ న్యాయాధిపతి అయినటువంటి దేవునికి పాపులమైనటువంటి మనకు మధ్యలో ఒక ఉత్తరవాదిగా యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటూ మనలను శిక్షకు లోబడకుండునట్లుగా, నరకాగ్నికి మనము పాత్రులము కాకుండున్నట్లుగా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఆ రోజు ఆ స్త్రీని కూడా కొట్టాలని ఆశ్చర్యం, పిల్లలు, మధ్య వయస్కులు, వృద్ధులు కూడా వచ్చారు అక్కడికి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ మాట్లాడక ఒక్క ప్రశ్న మాత్రమే వారిని అడుగుతారు, ఒక్క మాట మాత్రమే వారికి సమాధానం ఇస్తారు. మీలో పాపము లేనివాడు, మీలో పాపము చేయనివాడు మొదటి రాయిని మరి ఆమె మీద విసరమన్నప్పుడు ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోతారు, మారుమాట మాట్లాడకుండా. కాబట్టి కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగిన ప్రశ్న కానివ్వండి, మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఈ వ్యభిచారము ద్వారా పట్టబడినటువంటి స్త్రీని కొట్టాలా వద్దా అని అడిగినటువంటి ప్రశ్న కానివ్వండి, ఇప్పుడు సద్దూకయ్యుల ద్వారా అడగబడినటువంటి ప్రశ్న, మరి ఈ పునరుత్థానమందు ఆమె ఎవరి భార్య అవుతుంది? మోషే ధర్మశాస్త్రంలో ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని ధర్మశాస్త్రము చెబుతుంది కదా. మరి 7 సహోదరులు ఉన్నారు. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకొని సంతానము లేక చనిపోయాడు. అలాగే 2వ వాడు, అటువలే 3వ వాడు ఆమెను వివాహం చేసుకొని సంతానము లేకుండానే వారు కూడా చనిపోయారు. ఇట్లు 7 సంతానము లేకే చనిపోయిరి, అందరి వెనక ఆ స్త్రీయు కూడా చనిపోయిను. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, పునరుత్థానమందు వారిలో ఎవరికి ఆమె భార్యగా ఉండును? ఆమె భార్యగా ఎవరికి భార్యగా ఉండును అని అడిగి అక్కడతో ఆపకుండా దానికి సమాధానం కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు. ఆమె ఆ 7 భార్య అయిన కదా అని అడిగిరి. అంటే ఎవరికి భార్య అని అడిగి సమాధానం చెప్పే లోపే 7 భార్యే కదా ఆమె అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ చిక్కు ప్రశ్నలు అడిగేటటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశములు ఎప్పుడూ కూడా చెడ్డ ఉద్దేశములుగా ఉంటాయి. మన విశ్వాస జీవితాల్లో కూడా ఇలాంటి ప్రశ్నలను మనము ఎన్నోసార్లు ఎదుర్కొంటూ ఉంటాం. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్లోకి వచ్చి మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యములలోని మరి ఆ మధ్యలో ఉన్నటువంటి మాటలను పట్టుకొని ఆ వాక్యము, ఆ లేఖనాన్ని పూర్తిగా చదవకుండా ఆ మధ్యలో ఉన్నటువంటి కొన్ని మాటలను పట్టుకుని వాటిని వక్రీకరించి బైబిల్ గ్రంథం ఇలా బోధిస్తోంది, బైబిల్ గ్రంథం ఇలాంటి విషయాలు మరి రాయబడి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అని ఎంతో నెగిటివ్గా మాట్లాడేటటువంటి వాళ్ళు ఆ రోజుల్లోనూ ఉన్నారు,
ఈ రోజుల్లోనూ కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మాన్ని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానాన్ని అసలు నమ్మకుండా ఆ పునరుత్థానాన్నే ప్రశ్నించినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ మార్కు సువార్త 12వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, హూజ్ వైఫ్ విల్ షీ బీ at the resurrection, whose wife will she be, since the 7 were married to her. పునరుత్థానమందు ఆమె ఎవరి భార్య అవుతుంది? 7 మందికి ఆమె భార్య అయి ఉండెను కదా అనేటటువంటి ప్రశ్నను వీళ్ళు అడుగుతున్నారు. కాబట్టి the Sadducees, who did not believe in resurrection, asked Jesus a tricky question. They were not seeking the truth, but trying to trap Jesus. Their question was based on a hypothetical situation of a woman married to 7 brothers. మరి కావాలని యేసుక్రీస్తు ప్రభువారిని పరీక్షించడానికి ఈ సద్దూకయ్యులు, సత్యాన్ని తెలుసుకోవడానికి కాదు. నిజముగా ప్రభువా, మరి పరలోకంలో ఇలా చనిపోయిన వారందరూ ఏమవుతారు, పునరుత్థానం తర్వాత ఎలా మారతారు అని సత్యమును తెలుసుకోవాలన్న ఆసక్తితో వారు ఆ ప్రశ్న అడిగి ఉంటే తప్పులేదు. కానీ వారి ఉద్దేశము సత్యమును గ్రహించాలని కాదు, కానీ యేసుక్రీస్తుని చిక్కుల్లో పడేయాలని మాత్రమే ఆ ప్రశ్నను అడుగుతారు. కాబట్టి ఈ ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి సమాధానము చాలా చక్కగా, ప్రభువారు ఇలాంటి చిక్కు ప్రశ్నలు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో కూడా ప్రభువారు అద్భుతమైనటువంటి రీతిగా వారికి సమాధానాలు చెప్పడం చూస్తాం. మరి మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదివితే, అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవుట వలనే పొరబడుచున్నారు. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన చెప్తున్న, వారు అడిగినటువంటి ప్రశ్నకు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవుట వలననే పొరబడుచున్నారు. యు ఆర్ మిస్టేకన్. ఈ సద్దూకయ్యులు ఏమనుకున్నారంటే, they assumed that life after resurrection would be exactly like earthly life. Same relationship, wife and husband, father and son, the same systems. But eternal life is completely different. ఈ పునరుత్థానములో కూడా భూమి మీద ఎలా అయితే మరి రిలేషన్షిప్స్, సంబంధాలు, వివాహాలు, బాంధవ్యాలు ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో, పరలోకంలో కూడా పునరుత్థానము తర్వాత కూడా అలాగే ఉంటాయని వారు పొరబడుతున్నారు. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, హెవెన్ ఈజ్ నాట్ కంటిన్యూషన్ ఆఫ్ ఎర్త్లీ సిస్టమ్స్, ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. పరలోకం అనేది ఈ భూమి మీద ఒక మనుష్యుడి యొక్క జీవితానికి అది కొనసాగింపు కాదు, కానీ అది పూర్తిగా ఒక మార్పు. ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్స్ ఎ చేంజ్. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఏమని చెప్తున్నారంటే, మీరు లేఖనములను ఎరుగకపోవటం వలననే మీరు పొరబడుచున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితాల్లో ఇలాంటి చిక్కు ప్రశ్నలు వచ్చినప్పుడు, మన జీవితాల్లో ఇటువంటి ప్రశ్నలకు గుండా మనం వెళుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, లేఖనములు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన ప్రశ్నలకు కూడా సమాధానము బైబిల్ గ్రంథం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మీకు సమస్తమైనటువంటి జ్ఞానము కూడా నిక్షిప్తమై ఉన్నది ఈ గ్రంథంలో. కాబట్టి ఎప్పుడు కూడా మీరు లేఖనములను ఎరుగకపోవటం వల్లనే, ఏ సమస్య అయినప్పటికీ కూడా లేఖనముల్లో ఏమి రాయబడి ఉంది, లేఖనాలు ఏం చెప్తున్నాయి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవనం, జన్మం, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన శిలువ శిక్ష, ఆయన బలియాగముగా శిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించడం,
దాహమని చెప్పి ఆయన పలకడం, తండ్రికి ఆత్మను తన ప్రాణాన్ని సమర్పించడం, తిరిగి 3వ దినాన్న ఆయన లేవడం అనేది లేఖనాల అనుసారముగానే జరిగింది. లేఖనముల ప్రకారమే ప్రభువారు ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఈ రాత్రి ఈ లేఖనములు ఏం చెప్తున్నాయి అనేటటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివినప్పుడు, రోమా పత్రిక 7వ అధ్యాయము, భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్దురాలు కాని, భర్త చనిపోని ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుణ్ణి చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును కాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుణ్ణి వివాహము చేసుకునినను వ్యభిచారిణి కాకపోవును. చూడండి, మరి వాక్యము, లేఖనములు మనకి ఏమని బోధిస్తున్నాయంటే, సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ఇప్పుడు ఈ సద్దూకయ్యులకి ఈ విషయం తెలుసా తెలియదా? తెలుసుంటే ఈ ప్రశ్న అడిగేవారా? అందుకే రోమా సంఘానికి రాస్తూ అపోస్తులుడైనటువంటి పౌలు గారు బహుస్పష్టముగా ఈ మాటను నొక్కి వక్కాణిస్తున్నారు. మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? మరి చనిపోయిన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారము, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆమె ఎవరికి భార్య అవుతుంది అని ఎందుకు అడుగుతున్నారు? ఈ ధర్మశాస్త్రం అనేది మనిషి బ్రతికి ఉన్నంత వరకే గాని మనిషి చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రముతో పని లేదు. ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను, భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు కానీ, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. బహుస్పష్టముగా పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. పునరుత్థానమందు ఆ స్త్రీ ఎవరికి భార్య అవును? ఎవరికి భార్య అవదు. ఎందుకంటే పరలోకములో భర్తలు భార్యలు ఉండరు. కాబట్టి మీరు లేఖనములను ఎరుగక పోవుట వలననే మీరు పొరబడుచున్నారు అని చెబుతూ, చూడండి, మరి మృతులైన వారు ఎప్పుడు లెగుస్తారు? మృతుల పునరుత్థానం అనేది ఎప్పుడు జరుగుతుంది అనే విషయాలు కూడా మరి లేఖనాల్లో ఏమని రాయబడిందో మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 15వ అధ్యాయము 35-38 వచనాలు చదువుకుందాం. 15వ అధ్యాయం 1 కొరింథీ. అయితే మృతులు ఎలాగ లేతురు? వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబో శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. చూడండి, మరి ఇక్కడ కొరింథీ సంఘముతో పౌలు గారు రాస్తూ, మృతులు ఎలాగు లేస్తారు, పునరుత్థానం అంటే ఎలాగు జరుగుతుంది అని మరి ప్రశ్నలు అడిగేటటువంటి వారితోటి, వారు ఎటువంటి శరీరంతో వస్తారని కొంతమంది అడుగుతారు. అయితే నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. ఈ భూమిలో నువ్వు ఏదైనా ఒక విత్తనమును విత్తినప్పుడు ఆ విత్తనము చనిపోవుట ద్వారా అది మొలకెత్తబడుతుంది. అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, మనము విత్తున్నప్పుడు వట్టి గింజని మనము విత్తుతున్నాము. అయితే పుట్టబోవు శరీరమును
మనం విత్తడం లేదు. గింజను విత్తితే మొక్క ఎలా మొలకెత్తుతుంది? గింజ చనిపోవుట ద్వారా పుట్టబోయేటటువంటి ఆ మొక్కకు శరీరమును దేవుడిస్తున్నాడు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము దేవుడు ఇచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మృతులైన వారు పాతిపెట్టబడతారు, సమాధి చేయబడతారు. కానీ వారు మరలా లేచినప్పుడు వారు ఏ శరీరముతో అయితే సమాధి చేయబడ్డారో, ఏ రూపంతో అయితే వారు సమాధి చేయబడ్డారో, మరలా ఆ రూపముతో ఆ శరీరముతో వారు పునరుత్థానమందు లేవరు. గాని దేవుడు వారికి మహిమ శరీరములను అనుగ్రహించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. కాబట్టి ఈ పునరుత్థానములో కూడా మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడును. ఈ పునరుత్థానము అసలు ఎలా జరుగుతుందనే సత్యాన్ని మనం గ్రహించాలి లేఖనముల ద్వారా. మృతుల పునరుత్థానమందు శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడుతుంది, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా అది లేపబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి పునరుత్థానమందు మనుష్యులు మృతులు ఎలాగూ లేస్తారు, వారు ఎటువంటి శరీరమును ధరించుకుంటారు. క్షయమైన దానిగా విత్తబడి అక్షయమైన వారిగా, ఘనహీనమైన వారిగా విత్తబడి మహిమగల శరీరములతోటి పునరుత్థానమందు మనుష్యులు లేపబడతారు. ఈ లేఖనాలను, ఈ సత్యములను ఎరుగనప్పుడు ఇదిగో ఇటువంటి ప్రశ్నలే. మరి పునరుత్థానమందు ఆమె ఎవరికి భార్య యగును అని ఈ సద్దూకయ్యులు అడిగినటువంటి రీతిగా కొన్నిసార్లు మనం కూడా సమాధానాల కోసం వెతుక్కుంటూ ఉంటాం. కానీ సమాధానాలు అన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయంటే, సమాధానాలు అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికేటటువంటి ఒకే ఒక్క చోటు పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుంటే, అపోస్తులుడైనటువంటి పౌలు గారు మరి మరణ పునరుత్థానముల గురించి అద్భుతమైనటువంటి మాటలు లేఖనాలలో మన కొరకు గ్రంథస్థం చేసి ఉంచారు. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనములు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మృతులైన వారు మనము సజీవులుగా నిలిచుటకు, సదాకాలము కూడా ప్రభువుతో మనము జీవించుటకు మరణ పునరుత్థానములలో ఏమి జరగబోతుంది అంటే, ఆర్భాటముతోను ప్రధాన దూత యొక్క శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. యేసుక్రీస్తు ప్రభువారు దీనుడిగా మరి రిక్తుడిగా తనను తాను తగ్గించుకుని వచ్చినటువంటి ఆ ప్రభువారు ఇప్పుడు వచ్చేటప్పుడు ఎలా వస్తారంటే, ఆర్భాటముతో వస్తారు. ఆయన ప్రధాన దూతల యొక్క శబ్దముతోను దేవుని యొక్క కడబూర శబ్దముతోను పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు.
ఎందరైతే భూమి మీద క్రీస్తునందుండి మృతులైన వారు ఉంటారో వారు మొట్టమొదట లేపబడతారు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీదకు మనము కొనిపోబడుదుము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ ఎలా ఉండబోతుంది, మృతుల పునరుత్థానము ఎలా జరగబోతోంది, యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ ఘోర శబ్దముతోనూ పరలోకాన్ని విడిచి ఆయన ఆకాశ మేఘమండలము మీదకు ఆయన ఎలా రాబోతున్నాడు, ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అని పౌలు గారు చెప్తున్నారు. మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. క్రైస్తవ విశ్వాస జీవితంలో అసలు క్రీస్తు తట్టు మనల్ని త్రిప్పినటువంటి ఆ ఉద్దేశ్యము, ఆ నిరీక్షణ ఏంటి అంటే సదాకాలము ప్రభుతో ఉండడం, యుగ యుగముల వరకు కూడా ఆయనతో ఉండడం. మనం ఆ గొప్ప భాగ్యమును తలుచుకునే మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మన రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్షణ మార్గంలోనికి మనం వచ్చాం. కాబట్టి మృతుల పునరుత్థానమందు శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగల శరీరముగా లేపబడుతుంది, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ఈ పునరుత్థానపు సత్యాలను మనం గ్రహించాలి. అలాగే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాల్లో చెప్పినట్టు మాట ప్రకారము మన యొక్క పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరదైసులోనున్నది. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా ఆయన మార్చును. కాబట్టి మన శరీరములను ఆయన, మన దీన శరీరములను ఆయన తన సమరూపము గల శరీరముగా అనగా మహిమగల శరీరముగా దేవుడు మారుస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో మరణ పునరుత్థానముల సమయములో ప్రభువును ఎదుర్కొనేటటువంటి సమయములో ఆ పరలోక రాజ్యములో మనము దేవుణ్ణి ఎలా చూస్తామంటే యేసుక్రీస్తు ప్రభువారితో సమరూపము కలిగిన వారలముగా మనము మార్చబడతాము. ఆయన మహిమ శరీరములోనికి, ఆయన మహిమ శరీరమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో వసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో వసించు నా యేసయ్యా. హల్లెలూయా. సమీపించరానటువంటి తేజస్సులో తండ్రి కుడి పార్శ్వము మీద పరలోక సింహాసనము మీద 24 పెద్దల చుట్టూ ఉంటూ కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు 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 అని యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల స్తుతుల మధ్యలో ఉండేటటువంటి దేవుడు ఆర్భాటముతోనూ కడబోర శబ్దముతోనూ దూత గణములతోనూ ఆయన భూమి మీదకు దిగి వస్తాడు. అప్పుడు మృతుల పునరుత్థానము జరుగుతుంది. మనందరము కూడా లేపబడతాం. ఎవరైతే క్రీస్తు యందుండి మరణించారో, మృతులయ్యారో వారు మొట్టమొదట లేపబడతారు. సదాకాలము మనము ప్రభువుతో కూడా నివసించబోతున్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, సత్యాన్ని తెలుసుకోండి, లేఖనాలను మీరు తెలుసుకోండి. మీరు లేఖనములను ఎరుగక పోవుట వలననే మీరు పొరబడుచున్నారు. సో జీసస్ కరెక్టెడ్ దెమ్. ఎందుకంటే దే డిడ్ నాట్ అండర్స్టాండ్ స్క్రిప్చర్స్, దే డిడ్ నాట్ అండర్స్టాండ్ గాడ్స్ పవర్. ఇన్ రిజరక్షన్ పీపుల్ నైదర్ మ్యారీ నార్ ఆర్ గివెన్ ఇన్ మ్యారేజ్. మార్కు సువార్త 12వ అధ్యాయము 25వ వచనంలో మనం చదివితే ఈ మాట, వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు గాని పరలోకమందున్న దూతల వలె ఉందురు. ఎస్, పరలోకమందున్న దూతల వరే వారు ఉందురు గాని పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. ఇన్ రిజరక్షన్ పీపుల్ నైదర్ మ్యారీ నార్ ఆర్ గివెన్ ఇన్ మ్యారేజ్. వారు ఎలా ఉంటారంటే వారు దేవదూతల వలె ఉంటారు. లైఫ్ ఇన్ హెవెన్ ఈజ్ లైక్ ఏంజల్స్. పరలోకంలో మనుష్యులు దేవదూతల వలె ఉంటారు. దేవునికి సమరూపము కలిగినటువంటి మహిమ గల శరీరమును దేవుడే ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించును. కాబట్టి పరలోకములో మనుష్యులు దేవదూతల వలె ఉంటారు. ద లైఫ్ ఇన్ హెవెన్ ఇస్ లైక్ ఏంజల్స్ ఫోకస్డ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ ఎర్త్లీ రిలేషన్షిప్స్. ఈ భూ సంబంధమైనటువంటి సంబంధములు అక్కడ ఉండవు, వివాహాలు ఉండవు, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు. మరి పరలోకంలో ఏముంటుంది అంటే దేవుని మహిమ శరీరములతో దేవదూతల వల్లే మార్చబడినటువంటి మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. అంతే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి లేఖనములను మనము గ్రహించాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదివినప్పుడు, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12-13 వచనములు, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చూడండి, లేఖనాలు బహు స్పష్టంగా మనకు బోధిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, గ్రంథములు అనేక ఉన్నవి, అయితే వాటిలో జీవ గ్రంథము అను ఒక గ్రంథము కూడా కలదు. మృతుల పునరుత్థాన సమయములో ఆ గ్రంథములు విప్పబడినప్పుడు జీవ గ్రంథము కూడా విప్పబడెను. ఆ జీవ గ్రంథము యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందితిరి. సో మృతుల పునరుత్థానములో ఏం జరుగుతుంది అంటే తీర్పు జరుగుతుంది. ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచితిని. యేసుక్రీస్తు ప్రభువారు ధవళ సింహాసనాసీనుడై ఆయన పరలోకములో కూర్చుని ఉంటే ఆయన ఎదుట మృతులలో నుండి లేపబడిన వారి యొక్క తీర్పు అక్కడ జరుగుతుంది. ఈ తీర్పు జరిగేటటువంటి సమయములో గ్రంథాలు విప్పబడతాయి. జీవ గ్రంథములో ఎవరి పేరైతే వ్రాయబడి ఉంటుందో వారు శిక్ష నుండి తప్పింపబడతారు. జీవ గ్రంథములో ఎవరి పేరైతే ఉండదో వారు శిక్షకు అప్పగింపబడతారు. చూడండి, ఆ సమయంలో సముద్రం అంట తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది దేవుడి దగ్గర తీసుకొచ్చి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. అలాగే మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. ఇవన్నీ దేవుని ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు మరణము దేవుని ముందుకు వస్తుంది, పాతాళ లోకము దేవుని ముందుకు వస్తుంది. అప్పటి వరకు వాటి వశములో ఉన్నటువంటి ఈ మృతులైన వారిని అందరినీ కూడా దేవుని ముందు నిలవబెడుతున్నారు. వాటిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడద్రోయబడెను.
ఈ అగ్నిగుండము రెండవ మరణము. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనందరి నిరీక్షణ ఏంటో తెలుసా? ఈ రెండవ మరణమునకు మనం అప్పగింపబడకూడదు. నిత్య నరకాగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైనటువంటి నరకాగ్నిలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే మనము జీవ గ్రంథములో మన పేర్లు లిఖితములై ఉండాలి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనపడని ఎడల వారు అగ్నిగుండములో పడవేయబడెదరు. కాబట్టి పునరుత్థానము సత్యము, తీర్పు సత్యము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సద్దూకయ్యులకు చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏమిటి అంటే, మీరు లేఖనములను ఎరుగరు. మీరు లేఖనములను ఎరుగరు గనుక మీరు పొరబడుచున్నారు. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము ఖచ్చితముగా నమ్మవలసినది, మనకు ఉండవలసినటువంటి నిరీక్షణ ఏంటి అంటే, ఒకరోజు మనము దేవుణ్ణి చూడబోతున్నాం, దేవుణ్ణి కలుసుకోబోతున్నాం. ఈ శరీరంతో మనం దేవుణ్ణి కలుసుకోం, కానీ దేవుడు తన సమరూపము గల వానిగా మనలను మార్చి ఆయన మహిమ శరీరమును మనలకు ఇచ్చినప్పుడు మనం ఆయన్ని ఎదుర్కోబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో మాట చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మన విశ్వాస జీవితాలు ఎలా ఉండాలన్నది ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకుంటారు. ఆ సమయం వచ్చినప్పుడు, ప్రభు రాకడ సమయంలో సమాధులు తెరవబడతాయి. సమాధుల్లో నిద్రించుచున్న వారు అందరూ కూడా మేలుకుంటారు. అయితే వీళ్ళలో కొంతమంది నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకు, నిత్యముగా హేయులగుటకును మేలుకుంటారు. అందరూ నిత్య జీవాన్ని పొందుకోలేరు. ఎవరు నిత్య జీవాన్ని పొందుకుంటారు? ఎవరు పరలోకంలో జ్యోతుల వలె ఉంటారు అంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. కాబట్టి నా విశ్వాస జీవితాల్లో మనము బుద్ధిమంతుల వలె నడుచుకోవాలి. దానియేలు బుద్ధిమంతుడు అని రాయబడింది, శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు అని రాయబడింది. కాబట్టి దేవుని యందు బుద్ధి కలిగిన వారిగా ఎవరైతే ఉంటారో వారు పునరుత్థానము తర్వాత ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తూ ఉంటారు. ఎందరైతే నీతిమంతులుగా వారు ఉంటూ అనేకులను నీతిమంతులుగా నీతి మార్గములోనికి త్రిప్పుదారో వారు కూడా నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. కాబట్టి ఈ రాత్రి మన ప్రార్థన ఏమై ఉండాలంటే, మనము నీతిమంతుల వలె ఆకాశ మండలములు నిత్యము ప్రకాశించు జ్యోతుల వలె మనం ఉండాలి. మన విశ్వాస జీవితంలో పునరుత్థానము తర్వాత మనము నిత్యము వెలిగే జ్యోతి వలె ఉండాలంటే, ఈ భూమి మీద ఉన్నంత కాలము మనం అనేకులను నీతి మార్గములోనికి మనము త్రెప్పాలి, నడిపించాలి. ప్రభువారి యొక్క రక్షణ సువార్తను, సత్య సువార్తను మనము ఇతరులకు బోధించేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 12-14 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12-14 వచనాలు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల్లో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి
సమాధుల్లోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు మరి చెబుతున్నటువంటి మాట, యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులు తెరవబడతాయి. తండ్రి అయినటువంటి దేవుడు చెప్పినటువంటి మాట ఇది. సమాధుల్లో నుండి మిమ్మల్ని నేను బయటకు రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి నేను తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటకు రప్పించగా నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి పునరుత్థానం అనేది ఉందా? నిజంగా మనుషులు మరణించి సమాధి చేయబడిన తర్వాత మరలా ఎలా లేస్తారు అనేటటువంటి అనేకమైన సందేహాలు క్రైస్తవుల్లో ఉంటాయి. కానీ యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చెదనని మీరు తెలుసుకుంటారు. ఇది యెహోవా వాక్ అని బహు స్పష్టంగా దేవుడు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో పునరుత్థానము సత్యము. అందుకే యోబు గ్రంథంలో యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. ఖచ్చితంగా నేను మరణించిన తర్వాత ఇదిగో నేను నా కన్నులారా నేను ఆయన చూస్తాను. మరలా నేను నా దేవుడిని నేను చూస్తాను. ఇదిగో మీరు చూపించడం కాదు కానీ నేనే నా కన్నులారా చూస్తానని చెప్పి యోబు భక్తుడు చెప్తాడు. కాబట్టి ఈరోజు నీ విశ్వాసం ఏమై ఉంది? ఖచ్చితంగా ప్రభువారు ఈ భూమి మీదకి మరలా వచ్చినప్పుడు సమాధులలో నుండి నిద్రింపబడుచున్న వారందరూ కూడా లేవబడినప్పుడు ఒకరోజు మరలా మనం ప్రభువారిని చూడబోతున్నాం. మన నిరీక్షణకు కారణము మరి పునరుత్థానము. యేసుక్రీస్తు ప్రభువారి యందు నిద్రించిన వారు మాత్రమే, క్రీస్తునందుండి మృతులైన వారు మాత్రమే ఈ పునరుత్థానములో మొదట లేస్తారని లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి చివరిగా ఒక మాట చదువుకుని ముగించుకుందాం. మనం యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనాన్ని, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనము. ఈ వారు బ్రతుకుతూ నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సాహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చెయ్యును. చాలండి, చూడండి. మరి బహుస్పష్టముగా మృతులైన నీ వారు బ్రతుకుదురు. మనుషులకు చెప్తే ఇది వెర్రితనంగా ఉంటుంది. మృతులైన వారు ఎలా బ్రతుకుతారు? అందుకే సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. కాబట్టి ఖచ్చితముగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన రెండవ రాకడలో ఆర్భాటముతోనూ బూర శబ్దముతోనూ మరి ఆయన ఆకాశ మండలంలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము లేపబడతాం. దేవుణ్ణి మనం ఎదుర్కొంటాం. సజీవులై ఉన్నవారు ఆకాశ మండలమునందు యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కోవడానికి వెళతారు. చూడండి, సిలువలో మరి ఆ సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగలలో కూడా మరి ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థన చేస్తాడు. యేసు, నీ రాజ్యం వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ దొంగ చేసినటువంటి ప్రార్థనకు సమాధానం ఇస్తారు. నిత్య జీవం అంటే యేసుతో ఉండడం. లోక సంబంధమైనటువంటి ఎర్త్లీ రోల్స్ కాదు, కానీ ఇటర్నల్ లైఫ్ ఈజ్ అబౌట్ బీయింగ్ విత్ క్రైస్ట్.
నాట్ అబౌట్ ఎర్త్లీ రోల్స్. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే ఆ ప్రార్థన ఆలకించి హి టోల్డ్ ద థీఫ్, టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన సజీవుల యొక్క దేవుడు, ఆయన మృతుల దేవుడు కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్తున్నారు మార్కు సువార్త 12:26-27లో, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడినని దేవుని చెప్పిన మాటను మర్చిపోయారా? ఆయన సజీవుల దేవుడు, మృతుల దేవుడు కాదు. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జాకబ్. హీఈస్ నాట్ గాడ్ ఆఫ్ ద డెడ్, బట్ హీఈస్ గాడ్ ఆఫ్ ద లివింగ్. సజీవులకు ఆయన దేవుడు. ఈ ప్రశ్నతో వాళ్ళ నోళ్ళు మూయబడ్డాయి. ఏ ఉద్దేశంతో అయితే సద్దూకయ్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువాని ప్రశ్న అడిగారో, వారి యొక్క ప్రశ్నకు కంప్లీట్ సమాధానం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వారు పొందుకోగలిగారు. కాబట్టి ఈ వాక్య భాగంలో మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటంటే, ఎర్త్లీ లాజిక్స్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ హెవెన్లీ రియాలిటీ. ఈ భూమి మీద ఎంతోమంది తర్కిస్తూ ఉంటారు, కూర్చుని డిబేట్లు చేస్తూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు, కానీ వారు పరలోక సత్యాన్ని ఎన్నటికీ గ్రహించలేరు. స్క్రిప్చర్స్ అండ్ గాడ్స్ పవర్ మస్ట్ బి అండర్స్టూడ్. లేఖనాలను అర్థం చేసుకోవాలి, దేవుని శక్తిని అర్థం చేసుకోవాలి. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చుదునని మీరు తెలుసుకుంటారు. సమాధులు తెరవబడతాయి. సమాధుల్లో నుంచి నేను మిమ్మల్ని లేపి ఇజ్రాయేల్లోనికి నేను మరలా మిమ్మల్ని తీసుకొస్తాను. అప్పుడు మీరు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. దేవుని శక్తిని మనం తెలుసుకోవాలి, లేఖనాల్ని మనం తెలుసుకోవాలి. ఎటర్నల్ లైఫ్ ఈజ్ సెంటర్డ్ ఆన్ గాడ్ బట్ నాట్ ఆన్ రిలేషన్షిప్స్. మరి ఈమె ఎవరికి భార్య అయి ఉంటుంది? లేఖనాలు తెలియకపోవడం వల్ల అక్కడ కూడా బంధాలు ఉంటాయేమో, పెళ్ళిళ్ళు ఉంటాయేమో అని అనుకుంటూ పొరబడుతూ ఉంటారు. నిత్య జీవం అనేది దేవుని మీద మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది. అండ్ రెజరక్షన్ ఈజ్ రియల్ అండ్ పవర్ఫుల్. పునరుత్థానం అనేది నిజం. పునరుత్థానం లేదని అనుకోవడానికి లేదు, అది శక్తివంతమైనది, నిజముగా ఈ భూమి మీద జరగబోతుంది. కాబట్టి ఈ రాత్రి మనము ప్రార్థన చేసుకుందాం. ఎలా అయితే సద్దూకయ్యులు చిక్కు ప్రశ్నల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని ఇబ్బంది పెట్టాలని అనుకున్నారు, అయితే మనం కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కొన్నిసార్లు మన విశ్వాస జీవితాలు ఇతరులను వెలిగించేవిగా, ఇతరులను నీతి మార్గములోనికి నడిపించేవిగా ఉంటే మనం ఆకాశ మండలంలోని జ్యోతుల వలె మనము ప్రకాశించగలుగుతాం. బుద్ధిమంతులుగా మనం ఉంటే జ్యోతుల వలె మనము ప్రకాశించగలుగుతాం. ఈ రాత్రి నీ విశ్వాస జీవితంలో, నా విశ్వాస జీవితంలో మనము కూడా దానియేలు గ్రంథంలో చెప్పబడిన రీతిగా మనము ఆకాశ మండలంలోని జ్యోతుల వలె మారాలి అంటే మనం ఎలా జీవిస్తున్నాం? ఆర్ వి లివింగ్ ఓన్లీ ఫర్ దిస్ వరల్డ్ ఆర్ వి లివింగ్ ఫర్ ఎటర్నల్ వరల్డ్? దేవుని యొక్క పరలోక రాజ్యం కొరకు మనం జీవిస్తున్నామా, లేకపోతే ఈ భూ సంబంధమైనటువంటి జీవితాన్నే మనము ఫోకస్ చేస్తున్నామా? సో డూ వి ట్రూలీ బిలీవ్ ఇన్ రెజరక్షన్? పునరుత్థానమందు, యేసుక్రీస్తు పునరుత్థానమందు విశ్వాసం ఉంచుతున్నావా? ఎంతోమంది ఎన్నో థియరీలు తీసుకొచ్చారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం మీద. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాడీ శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు, అంతేగాని పునరుత్థానం లేదన్నారు. బాడీ వాజ్ స్టోలెన్ అని చెప్పారు. తీసుకెళ్లి వేరే చోట ఆయన సమాధి చేసి ఉంటారన్నారు. కొన్ని చోట రాంగ్ టూంబ్ అనేటటువంటి సిద్ధాంతాలు తీసుకొచ్చారు. అసలు యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధి చేసిన ఉంచబడినటువంటి సమాధి ఒకటి, ఈ శిష్యులు వెళ్ళి ఈ చూసిన సమాధి ఒకటి, వీళ్ళు పొరపాటు పడ్డారు అని పునరుత్థానాన్ని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు, పునరుత్థానాన్ని లేదన్న వారు ఉన్నారు. కానీ వీటన్నిటికీ సమాధానం ఏంటంటే, ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ సమాధి ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని సాక్ష్యమిస్తోంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానానికి దేవుని కృపను బట్టి మేము ఆ సమాధిలోనికి వెళ్ళగలిగాం, ఆ సమాధిని మేము చూడగలిగాం.
ఈ లోకంలో ఎంతో మంది గనులైన వారు, గొప్పవారి యొక్క సమాధులు కూడా ఉంటాయి, కానీ అందరూ ఆ సమాధుల దగ్గరకు మాత్రమే వెళ్ళగలుగుతారు. సమాధిలోనికి ఎవరు వెళ్ళలేరు. కానీ ఒక్కడే దేవుని యొక్క అద్వితీయ కుమారుడిగా ఈ లోకానికి వచ్చి సకల మానవాళి యొక్క పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని అర్పించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధిలోనికి మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. మిగతా సమాధులన్నింటినీ దూరం నుంచి చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధిలోనికి వెళ్ళి ఖాళీ సమాధిని చూసి మనము రాగలుగుతాం. అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, హీఈస్ రిజన్, ఆయన ఇక్కడ లేరు, ఆయన లేపబడి ఉన్నాడు. కాబట్టి పునరుత్థానాన్ని నమ్మని సద్దూకయ్యుల వలె ఒకవేళ మనం ఉంటే నిత్య జీవాన్ని మనము పొందుకోలేని వారిగా ఉంటాం. కానీ పునరుత్థానమందు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుత్థానముల యందు మనము నమ్మిక ఉంచకపోతే, పౌలు గారు అంటారు, అసలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానమే గనక లేకపోతే నేను ప్రకటిస్తున్నటువంటి ఈ సువార్తకు విలువ లేదు. సో లెట్ us seek understanding, believe in resurrection and live for eternity. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకుందాం, పునరుత్థానాన్ని అర్థం చేసుకుందాం, పునరుత్థానమునందు నమ్మకం ఉంచుదాం. అండ్ లెట్ us live for eternity. నిత్య జీవం కొరకు మనము సిద్ధపడదాం. దేవుడికి ప్రార్థన చేద్దాం. దేవా, నీ వాక్యాన్ని అర్థం చేసుకుని, నీ లేఖనాలని అర్థం చేసుకునే జ్ఞానము కృప మాకు ఇవ్వయ్యా. ఇదిగో సద్దూకయ్యులు లేఖనములను ఎరుగకపోవటం వలనే మీరు పొరబడుచున్నారని యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్పినటువంటి రీతిగా ఈరోజు మేము కూడా లేఖనములను గ్రహించకపోతే మేము పొరబడతాం తండ్రి. నీ పునరుత్థానాన్ని నమ్మే విశ్వాసాన్ని మాకు ప్రసాదించు. నిత్య జీవానికి మమ్మల్ని సిద్ధం చెయ్యమని. Lord, help us to understand your word and believe in the resurrection. Prepare our hearts for eternal life అని మనం ప్రార్థన చేద్దాం. ఎత్తబడినటువంటి వాక్యము కొరకు దెబోరా మనం ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం. పరిశుద్ధుని వేవేల దూత గణముల చేత దేవా, కొనియాడబడుచున్న గొప్ప దేవాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా, ఇదిగో ఈ సాయంకాల సమయాన్ని దేవా మమ్మల్ని ప్రేమించి మా మధ్యకు వచ్చి దేవా, అయ్యా ఇదిగో నీ స్వరాన్ని, మెల్లని స్వరాన్ని, చల్లని స్వరంతో దేవా మాతో మాట్లాడిన విలువైన మాటలకే ఉన్నాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, నీ జీవ గ్రంథంలోని దేవా మర్మాలు, రహస్య నిధులను మాకు తెలియజేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ జ్ఞానమైన మాటలతో దేవా మాతో మాట్లాడిన విలువైన కృపను బట్టి ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నువ్వు గొప్ప దేవుడో దేవా. అవునయ్యా, నీ వాక్యములోని ద్వారా దేవా, నీ లేఖనములో తెలుసుకొని దేవా, అయ్యా నీ శక్తిని మేము పొందుకొని దేవా, అయ్యా ఈ లోకంలో జీవించడానికి నువ్వు చూపుతున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీ లేఖనములను దేవా నీ శక్తిని గ్రహించేవారిగా దేవా మమ్మల్ని దినము నీ వాక్యముతో బలపరిచి నీ విశ్వాసంలో అభివృద్ధి పరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, నీ శక్తిని మేము పొందుకునే వారిగా దేవా, మాకు వచ్చే చిక్కు ప్రశ్నలను దేవా, అయ్యా మాకు వచ్చే సమస్యలను దేవా అడ్డుకోవడానికి దేవా ఇదిగో నీ వాక్యం అనే శక్తిని మేము పొందుకునే వారిగా దేవా మాతో మాట్లాడిన విలువైన మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, పునరుద్ధానం లేదని సర్దుకేలు దేవా, అయ్యా ఇదిగో నీ సన్నిధికి వచ్చి దేవా నిన్ను అడుగుచుండగా దేవా నువ్వు ఇచ్చిన సమాధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నువ్వే మాతో మాట్లాడినవడానికి వందనాలు చెల్లిస్తున్నా. పరలోకములో దేవా మేము ఎలా ఉంటామో దేవా, అయ్యా ఇదిగో మేము మృతులైనప్పుడు దేవా మేము ఎలా ఉంటామో దేవా మాతో మాట్లాడిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మృతులైనప్పుడు దేవా, అయ్యా ఇదిగో పరలోకములో దేవా, అయ్యా ఇదిగో ఒకరికి చుట్ట భార్యగా భర్తగా ఉండే దేవా ఉండే అక్కడ ఉండదు అని దేవా నువ్వు సెలవిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరలోకమందున్న దేవదూతుల వలె దేవా అయ్యా మమ్మల్ని అక్కడ నిలబెడుతున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా, మృతులకు దేవుడు కాదయ్యా, సజీవులకే దేవుడు దేవా, మా సజీవుడు విమోచకుడని దేవా నిన్ను కన్నులారా చూసే కృపను దయను దేవా మాకు తెలియజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో తండ్రి దేవ క్షయమైన వారిగా మేము విత్తబడి దేవా అక్షయమైన వారిగా దేవా అయ్యా ఇదిగో ఫలించడానికి దేవా, అయ్యా ఇదిగో ఘనహీనమైనదిగా దేవా మేము విత్తబడి దేవా మహిమగల శరీరముగా దేవా, ఆత్మీయ శరీరముగా దేవా మేము ఎదగడానికి నీ సన్నిధిలో ఉండే కృపను దేవా మాతో మాట్లాడిన దేవా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను.
చెల్లిస్తున్నాను. అవునయ్యా, ఇదిగో నీ రాజ్యం వచ్చినప్పుడు దేవా, నీ రెండో రాకడ వచ్చినప్పుడు దేవా, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవా, అయ్యా బూర శబ్దముతోను దేవా, మృతులు దేవా ఇదిగో వచ్చిచుండగా దేవా, అయ్యా మృతులు అందరూ లేపబడతారు అంటున్నావయ్యా. సముద్రము నుండి, పాతాళము నుండి, మరణము నుండి దేవా, అయ్యా ఇదిగో మృతులందరూ లేపబడి నీ యొద్దకు వచ్చినప్పుడు దేవా, నీ జీవ గ్రంథం ఇవ్వబడుతుందయ్యా. అయ్యా ఇదిగో నీ జీవ గ్రంథము ద్వారా దేవా మాకు తీర్పులు జరుగుతాయని దేవా, ఎవరైతే ఆ జీవ గ్రంథములో పేరు లేదో దేవా, అయ్యా రెండో మరణము పొందుతారని దేవా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీ విలువైన సందేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో తండ్రి నీ సన్నిధికి మేము వచ్చినప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా నీతో దేవా మమ్మల్ని ఐక్యపరచుకుని దేవా, అయ్యా ఇదిగో తండ్రి దీన శరీరమైన మమ్మల్ని దేవా మహిమ శరీరముగా దేవా, దేవా ఇదిగో నీలోకి దేవా మమ్మల్ని ఐక్యపరుచుకుంటున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి దీనిలో దరిద్రులమైన మమ్మల్ని దేవా మహిమ శరీరముగా దేవా నీ కృపే మారుస్తుందయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఆకాశములోని నక్షత్రముల వలె దేవా, జ్యోతుల వలె దేవా మేము ఉంటామని దేవా నువ్వు వాక్యం సెలవిస్తుందయ్యా. సమాధుల్లో నుండి మమ్మల్ని లేపుతున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో యెహోవా చిత్తము వల్లనే దేవా, యెహోవా మాట ఇచ్చి నెరవేర్చునని దేవా, అయ్యా నీ వాగ్దానం మాకు తెలియజేస్తున్నవాడా. అవునయ్యా ఇదిగో పరలోకములో మేము ఎలా ఉంటామో దేవా, సజీవులుగా దేవా ఇదిగో తండ్రి నీతో ఆనందించే కృపను మేము ఎలా పొందుకుంటామో దేవా, అయ్యా ఇదిగో తండ్రి ప్రకృతి సంబంధమైన శరీరాన్ని విడిచిపెట్టి దేవా ఆత్మ సంబంధముగా దేవా మహిమ శరీరముగా దేవా, అయ్యా నీతో కలిసి ఉంటామని దేవా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా గొప్ప దేవాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. సమాధుల్లో నుండి దేవా ఇదిగో మా శరీరాలు దేవా సజీవంగా లేపబడి దేవా, అయ్యా ఇదిగో తండ్రి సన్నిధికి చేరుతుండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని నీ హక్కున చేర్చుకుంటున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అబ్రాహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవే దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని దేవా సజీవులుగా తండ్రి నీ రాజ్యములో దేవా నీ కృపలో దేవా వర్ధిలింపజేస్తున్నవడానికి కొందాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ దేవా ఎలా ఉండాలో దేవా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి విలువైన నీ లేఖనములను మాకు బోధించినవాడా, నీ శక్తిని మాకు అనుగ్రహించినవాడా, అయ్యా నీ ఆత్మీయ మర్మాలను దేవా నీ గ్రంథంలో ఉన్న దేవా అయ్యా రహస్య నిధులను మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ దేవా, విత్తిన విత్తనాన్ని దేవా బహుగా ఫలింపజేసి అనేకులకు దేవా దీవెనకరంగా ఆశీర్వకరంగా దేవా అయ్యా నూరంతులుగా ఫలింపజేసి దేవా నీ కృపలో ప్రతి ఒక్కరిని వర్ధిలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ప్రపంచ శాంతికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.